స్పైడర్ గడ్ ఫిష్లు చూసిండ్రు రే, భయపడుతుందిరా అది కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. పొద్దున్నే మాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ ఏంటంటే, నేను ఆల్రెడీ అనుకున్న చెర్లలో తిరుగుతూ ఉన్నారు, నేను వలలు వేసినట్టు. సో ఆ చేపలన్నీ ఇలా బయటికి తీసి వీటిని పాలు అయితే వేస్తారట. మనకు వచ్చే పాలకి 4 వస్తాయా, 3 వస్తాయా, 2 వస్తాయా, ఎన్ని వస్తాయో చూసి చేపలు అయితే తెచ్చుకోవాలి. ఫిష్ ఎవరికి కావాలి? ఎవరు తింటారు ఫిష్? రెండు పెద్దవి కావాలనా? ఎన్ని తింటావు? 2 తింటా? నీకు 10 కావాలా? సరే, మీరు ఆకోరు, నేను తీసుకొస్తా. సరే, ఫిష్లు దారి 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 ఫిష్లు 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 ఇల్లేసారు. కమాన్ నిహా, దా దా, పెద్దవి లేరా. ఇది చూడిగో ఎంత పెద్ద ఉందో. ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకుంటారు? రారి రారి రారి. పెద్దది కావాలంటారు కదా బయటవాడు, పెద్దది. ఇవా ఆడ అసలు ఏమేమి వచ్చినాయి చెప్పలే కదా. ఇది వచ్చేసి మా సైడ్ బొచ్చ అంటారు. ఇది వచ్చేసి అప్పుడు బంగారు తీగ వచ్చింది. ఇది గ్యాస్ కట్ కావచ్చు, ఇది పోడుగా పెరుగుతుంది గ్యాస్ కట్. తోక పట్టుకొని తీసుకో, ఇట్లా ఏమన్నది ఇట్లా పట్టుకొని పోతే అయిపోయా. పట్ట ఫిష్లు చూడలే కదా, అది స్పైడర్ గడ్ ఫిష్లు చూసిండ్రు రే, భయపడుతుందిరా అది కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ 3 చేపలు 3 రకాలు వచ్చినాయి. దీనికి కూరకి ఏది ఉంచుదాం, ఫ్రైకి ఏది ఉంచుదాం అర్థం అవుతలేదు. నువ్వేమనుకుంటున్నావు? ఈ చిన్నదేమో ఫ్రైకి పిల్లలకు, ఇవి 2 కర్రీకి. సో వీటిని అయితే పొతం చేపించినప్పుడు కూడా వేరు వేరే వేయించుకుని వద్దాం. పొతం మనం కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ పెద్ద కథ అనమాట. మళ్ళీ అంత దానికి ఓసుడు గీకుడు అంతలో లేదు. సాఫీస్ దగ్గర తీసుకోపోతే 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుంటాడు. మొత్తం పొతం చేయిస్తారు, మనకు డైరెక్ట్ పీసులు వస్తాయి. సో ఇప్పుడు వెళ్దాం చాయ్ దాకా అక్కడికే. ఇప్పుడైతే చేపలు కడిపించడానికి పోతున్నా. మన పక్క విలేజ్లోనే కడిగేటోళ్ళు ఉంటారు, 2 ప్లేస్లలో ఉంటుంది. వాళ్ళు ఉంటే ఇక్కడనే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే సిద్దిపేట వెళ్ళాలి. సిద్దిపేటలో ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ కూడా కడుగుతారు అనమాట. సో అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అనుకుంటే ఇక్కడనే కడిపించుకోవచ్చు. సో ఇప్పుడైతే చూద్దాం ఉన్నాడా లేదా. ఇక్కడ ఉన్న షటర్లో ఒకటి ఉంటుండే, అది బంద్ అయిపోయినట్టుంది. ఇంకోటి ముందు ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం. మేబీ అక్కడ కంపల్సరీగా తీసి ఉంటుంది. ఇక్కడ అయితే తీసి ఉంది. ఎవరు ఉండరేమో, ఫ్రీ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఒక 3-4 ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా అవి ఏంటి పాంప్లెంట్లు తీసుకొచ్చినట్టున్నారు. కొద్ది సైడ్ జిలేబీ అంటారు, కొన్ని సైడ్లో పాంప్లెంట్ అంటారు. అవి కడిగించుకుంటున్నట్టున్నారు. అవి అయిపోయిన తర్వాత పోదాం. మనకి కొద్దిగా మాల ఎక్కువది కదా, సో దాని టైం పడుతుంది. పెద్ద ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అయితే ఇచ్చిండు ఆ కడిగేట ఆయన. అదేంటిదంటే, ఇవాళ రేపు బయట చేపలు ఏవి అడగరట, వాళ్ళ దగ్గర తీసుకుంటే అడుగుతారట. అంటే వాళ్ళ ఊర్లో చెర్ల ఇట్లా పట్టిరేమో, వాళ్ళకు కూడా సేల్ కావాలి కదా. నేను అడిగైనా చెప్పినా మీకు 2-3 తీసుకుంటారు, ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. సో ఇక మన అడిగే వాళ్ళకి టైం పడుతుంది అని చెప్పేసి అట్లా ఇట్లా అనుకున్నారో ఏమో. అయినా పర్లేదు, సిద్దిపేటలో ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఆడ ఒక్కరు కాదు 10 మంది 15 మంది ఉంటారు. ఎవరైనా సరే ఒకరికి అడిగి ఇచ్చేస్తారు మనకు. సో అడిగైతే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే ఫిష్ మార్కెట్ అనమాట. లోపల చాలా పెద్దగా ఉంటుంది. మన పాత బ్లాగ్లలో వెళ్ళినా మీరు చూసి ఉండొచ్చు ఆల్రెడీ. ప్రస్తుతానికి అయితే బైక్స్ చాలా ఉన్నాయి. మరి చూద్దాం, అంటే మాల్ వచ్చిందా లేకపోతే తీసుకునే వాళ్ళు ఉన్నారా, ఏంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. మొత్తానికైతే కడిగి పిచ్చడి అయితే అయిపోయింది. వీటిని పట్టుకోపోదాం. మనకు బంగారు తీగ వచ్చింది కదా, బంగారు తీగని సపరేట్
వచ్చా గ్యాస్ కట్ని సపరేట్ వేయించిన ఇక అవన్నీ ఫ్రై చేస్తారా కూర చేస్తారా ఇక డిసైడ్ చేసేది ఇంటి దగ్గర చూద్దాం ఇక చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. నిహాల్ కోయిల్ వద్దురా అంటే నీళ్ళలో ఆడతారు, చిన్నోనికి ఉత్తానే సడిది అవుతుంది, మళ్ళీ సడిదైంది మనకి బాగా. సో దానికోసం టానిక్ తీసుకొని పోవాలి ఒకటి. ఈ పిల్లలకి టానిక్లు వాడాలంటే నాకు నచ్చదు, అయినా సరే ఇక తప్పదన్నమాట. ఇక సడితో వాడు ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇక తెచ్చి పోసులు అవుతుంది ఊకే. సో మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళకి సడిదైతే మీరు హోమ్ రెమెడీస్ ఏం చేస్తారో కొద్దిగా సజెషన్ అయితే ఇవ్వండి. నేను ఈ టానిక్స్ కాకుండా అవి వాడి మనకి సర్ది ఇట్లా తక్కువ కానీ ట్రై చేద్దాం. మొత్తానికి అయితే సిరప్ అయితే తీసుకున్నాం. మనోనికి వాడే సిరప్ వచ్చేసి ఇది అనమాట. సర్దైనప్పుడు ఇదే వేస్తాం. ఇది కాంబినేషన్ ఓకేనా కాదా అని కూడా కామెంట్ చేయరు, ఎందుకంటే మనకు కొద్దిగా ఐడియా లేదు. ఇక హాస్పిటల్ ఏది ఇస్తే అదే తీసుకొని వేస్తూ ఉంటాం అనమాట. మీ లోపల ఎవరన్నా అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఒకవేళ చేంజ్ చేద్దామంటే వేరే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఎట్లా అంటే నెక్స్ట్ ఎగ్స్ అయితే తీసుకోవాలి. మన ఇంట్లో ఎట్లా అంటే దుకాణాల్లో కొనక రాకుండా డైరెక్ట్ బయట ట్రే తీసుకోపోతాం అనమాట ఒకటేసారి. గుడ్లు మంచిగా ఉంటాయి అంటే ఈ మధ్యలో వచ్చినాయి, నిన్న మొన్న వచ్చినాయి అంటే 2 ట్రేలు తీసుకుందాం, లేదు చాలా రోజులు అవుతుందంటే 1 ట్రే తీసుకొని అయితే వెళ్దాం. ఇక మనం ఎప్పుడు గుడ్లు తీసుకొని పోయే షాప్ అయితే బంద్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు అదే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2-3 రోజుల మంది అంటే ఎప్పుడు తీసుకురా అప్పటిదాకా ఊరినే కొనుక్కొని సరిపెట్టుకోవాలి. నార్మల్గా పిల్లలకి రోజుకి ఒక బాయిల్ ఎగ్ తినబెట్టమంటారు, కానీ మా వాళ్ళు బాయిల్ ఎగ్ తినరు. మాకు హాఫ్ బాయిల్ అన్న కావాలి, ఆమ్లెట్ అన్న కావాలి, భుజియన్ అన్న కావాలి అంటారు. మీ ఇంట్లో పిల్లలు ఏది తింటారో కామెంట్ చేయరు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వెళ్ళి వంట కూడా కావాలి, తినాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి ఈ పీసులు ఇంట్లో అమ్మగిన అప్ప చెప్పేది. ముంగర ట్రాక్టర్ పోతుంది, ట్రాక్టర్ మీద కొటేషన్ మీద చూడొచ్చు, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అంతే కదా, మన శ్రమని నమ్ముకోవాలి. ఏదైనా టార్గెట్ పెట్టుకుని దానికోసం పని చేసుకుంటూ పోతే కంపల్సరీగా అది అచీవ్ చేయొచ్చు, అది ఏదైనా సరే. కొటేషన్ అయితే భలే ఉంది. ఇలాంటి కొటేషన్ చూస్తున్నప్పుడు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అన్నమాట. కోడా కోడి ఇగో నీకు మంది తీసుకొచ్చిన నిహా, ఇగో నీకు సడదేనిగా నిహా, నీ పప్పులు పోయినారా, నేనే పడేసిండ్రా. సో ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నా. ఏంటిది బీరకాయ పప్పు, బీరకాయ పెసరపప్పు, పచ్చి పులుసు. ఇదేమైనా పప్పు ఐటమ్ ఉండి దానికి చారు కాంబినేషన్ ఉంటే భలే ఉంటుంది. సో ఇప్పుడు ఫటాఫట్ కానిచ్చేద్దాం. అక్కడ పీసులు కడిగారు కానీ అంత క్లియర్గా కడగలేదు, మళ్ళీ ఒకసారి నిమ్మకాయ ఉప్పు వేసుకొని అయితే కడుక్కుందాం. ఇక్కడ అదే ప్రాసెస్ నడుస్తుంది. తక్కువ ఉన్నది బంగారు తీగ, ఎక్కువ ఉన్నది బొచ్చ. కౌసు స్మెల్ పోనీకి నిమ్మకాయ పిండుకోవాలి. ఫ్రై పీస్ అయితే ఇప్పుడు సైడ్కి పెట్టేసినాం, వీటిని తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే కర్రీ. మనం ఒక బొచ్చ గ్యాస్ కిట్ 2 కడిగించుకొచ్చినాం కదా, 2 తలకాయలు అయితే ఉన్నాయి. ఈ తలకాయలు మా ఇంట్లో వాళ్ళు తినరు, మా రాజు తింటది కావచ్చు తింటే. మా సైడ్ ఉల్లిగడ్డ కాల్చుకొని పేస్ట్ పట్టి పోసుకేస్తాం. మీ సైడ్ ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డనే కాదు టమాటాలు కూడా పేస్ట్ చేసారు. మీరు ఇక్కడ చూడవచ్చు టమాటా పేస్ట్, అలాగే మీరు ఇక్కడ చూసినది చింతపులుపు రసం, ఇవన్నీ వేసి ఇప్పుడు మనకు చేపల పులుసు అయితే రెడీ అవుతుంది అనమాట. ఇవరిదాకా మంచిగా ఉండే, ఇప్పుడు అంతే గుజ్జులు అవిటి ఇవటి అయినా అంత ఇక్కడ కనబడుతుంది చూడడానికి. టేస్ట్ వస్తుంది, దేంతో టేస్ట్ ఉంటుంది. దీని క్వాంటిటీ చూస్తుంటే నాకు ఇలా పట్టేట్టు అనిపించలేదు, ఎందుకంటే పెద్దది వేరే మీద ఉండే కానీ దొరకలేదు. ఆయన దీన్ని వేసేసి నాకు తెలిసి ఈ బేసిన్ తట్టు ఎంత ఉందో అంత సైజు అవసరం ఉండే కావచ్చు. ఈ పేస్ట్ కొంచెం మగ్గింది, దీంట్లో కొంచెం చింతపులుపు పోయాలి. ఇంతకుముందుకు ఈయనే చేపలు కడిగినాం కదా, వాసనకి ఈయనే తిరుగుతూ ఉంది. దీనికి ఎట్లా వేయం కానీ ఇక నువ్వు ఎంత పటాయించినా వేసలు లేదు. ఇది చూడే సెకండా, అది 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 ఆకాలి ఊకొకటేనా, అది రైట్ హ్యాండ్, రైట్ అది గుడ్ బాయ్. ఒక సైడ్ మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో పీసులు అయితే వేసుకోవాలి. సో టైం అనేది వేస్ట్ చేసామని చెప్పేసి ఇంకో సైడ్
ఫ్రైకి రెడీ అయితే చేస్తున్నాం. ఎంతసేపు ఒక అర్ధ గంట పెట్టాలంటే అవసరం లేదా? దానికి పట్టిందేమో ఇంతసేపు పెట్టినా అర్ధ గంట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలంటారు కదా. మన ఏది లేదు, ఇప్పుడే కలిపినా ఇప్పుడే చేసేస్తున్నాం. ఇక్కడైతే మన పులుసు రెడీ అవుతుంది. దీన్ని కొద్దిసేపు ఇడిసబెట్టేద్దాం. ఇప్పుడు నూనె గరం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అన్ని మెత్త పీసులు అనమాట. ఫ్రై పీస్ కోసం అని చెప్పి సైడ్ పెట్టినాం. వీటిని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. అంతా సెట్ అయిపోయింది ఇక. దాంట్లో చేసేది ఏం లేదు, ఉప్పు కారం ఎట్లా చూసుకుంటే అయిపోతుంది సార్. ఇలా ఫస్ట్ వేసేటప్పుడు దానికి ప్లేస్ సరిపోలే ముక్కలకి. ఉడికిన కొద్ది పీస్ దగ్గరకు వస్తుంది. నేను మొత్తం ఇలా సరిపోక దుంకుతుందేమో అనుకున్నా బయటికి. రుచిగానే ఉన్నది కానీ మొత్తం అంత ఉప్పే తక్కువ ఉంది, మంచిగానే ఉంది. మా రాజాం చూడడానికి నాకు కూడా తినబుద్ధి అవుతుంది. నేను కూడా వేసుకుంటున్నా. అవి 2 పీసులు, ఇవి 2 పీసులు. టేస్ట్ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు కూడా రెడీ అయిపోయింది. 2 కర్రీ ముక్కలు, 3 ఫ్రై ముక్కలు. ఫ్రై ముక్క తీసుకోలే కానీ ఒకటి తీసుకుందా, ఒకటి లేసేస్తాం. మరి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై పీస్ అయితే ట్రై చేస్తున్నా. మస్తు ఉంది. కాకపోతే మా తలకాయ కంకుతుంది, సౌండ్తో డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు ఈ పీస్ చూద్దాం టేస్ట్. ఇది ఇంకా ముక్కకు టేస్ట్ పట్టలే కానీ ఇప్పుడే పట్టదా? పెట్టిన ఉన్నది పని చేయలే. ఈ ముక్క కొద్దిసేపు సూపులు ఉంటే ఆ టేస్ట్ పడుతుంది కావచ్చు. ఇంకా ముక్కకు టేస్ట్ రాలే. ఇంకా నువ్వు టేస్ట్ తీసుకో. ఈ ముక్క మొత్తం ఇట్లా పట్టి వస్తుంది కషి. గుడ్లు ఎందుకు వచ్చేనా? బంగారు తీగల శని వెళ్ళింది. అది నూనె వచ్చి ఫ్రై చేయాలి. తిందు అయ్యే ఇంతంత వెళ్ళింది. ఒక 200 గ్రామ్ అంత వెళ్ళింది. వాళ్ళే వేసుకోరు, కవర్లో వేసుకోరు. సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.